ఏడవ ప్రసంగము. తర్వాతి రోజున అందరూ నిత్యానంద స్వామి వారి వద్ద కూర్చుని ఉండిరి. అక్కడకు దర్బారు నుండి టీ, పాలు, మిఠాయిలు మొదలుగా అనేక తినుబండారములు పంపబడెను. ఆ తీసుకువచ్చిన వారితో శ్రీ ప్రకాశానంద స్వామి వారు ఇట్లనిరి: ఈ మిఠాయిలు నాకేమీ నచ్చవు. బేచరాభాయి, మిఠాయిలు తినుటకు తమకు ఏమీ అభ్యంతరము కలదు? స్వామి ప్రకాశానంద: అవును, అభ్యంతరమే. ఈ ప్రసంగమున ఒక మహమ్మదీయ సత్పురుషుని దృష్టాంతము వినండి. ఆయన పేరు మలిక్ దినార్. ఆయన చాలా కాలము మృష్టాన్న భోజనం చేసేవాడి కాడు. ప్రతిరోజు సాయంకాలము రొట్టెల దుకాణమునకు వెళ్లి ఒక రొట్టె కొని తెచ్చడివాడు. అది తిని నీళ్లు త్రాగి ఆ రోజు ఉపవాసభంగము చేసేవాడు. అతడు ఎంతో ఆరోగ్యముగా నుండెడివాడు. ఒకమారు అజ్ఞానముచే అతనికి పిండి వంటలు తినవలను అను కోరిక కలిగెను. ఎన్నియో దినములు తనను తాను నివారించుకొనను. అయినను ఆశ అతనిని వెంటాడుట మానలేదు. అంతటా ఒక రోజున అతడు బజారునకు వెళ్లి మిఠాయిలు కొనుక్కుని ఇంటికి వచ్చెను. మహాత్ముడుగు మలిక్ దినారు ఆ మిఠాయిలు ఏమి చేయునో చూడవలనను ఉద్దేశ్యము దుకాణపు యజమానికి కలిగెను. అతడు ఒకరిని మలిక్ దినారు వెనుక పంపెను. కొంచెం దూరం వెళ్లిన తర్వాత మలిక్ దినారు మిఠాయిలు బుట్టలో నుంచి బయటకు తీసి 3 మార్లు వాసన చూసి ఇట్లు చెప్పెను: ఓ మానసమా, నీకు ఈ మాత్రం భోగము చాలును. అంతటా అతడు ఆ మిఠాయిలు ఒక భిక్షుకునకు ఇచ్చి మనస్సునకు ఇట్లు ఉపదేశించెను: ఓ బలహీనముగు మానసమా, నియమానుసారము నడుచుకొనుటకు నేను నిన్ను బాధించదలిచియున్నాను. నాకు నీ యందు ద్వేషము లేదు. నిన్ను మిత్రుడిగా తలచుట చేతనే ఇట్లు చేసి తిని. కొద్ది రోజులు ఓపిక పట్టుము. ఏదో ఒక రోజున నీ దుఃఖములు అన్నీయూ తప్పక నశించును. నాశనము లేని సుఖము కలుగును. సాత్విక పదార్థములు. బేచరాభాయి, పులుపు, ఉప్పు, కారము మొదలగు రాజస పదార్థములు తినరాదనియే గీతలో చెప్పిరి. పాలు, నెయ్యి మొదలగును సాత్విక పదార్థములు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయుర్దాయము, శక్తి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి పెంపొందించునవియు, రుచికలవియు, నేతితో చేసినవియు, పాడుకానివియు, ఆనందకరములను అగు ఆహారములు సాత్విక స్వభావము కలవారికి ఇష్టము. యోగాభ్యాసము చేయువారికి సాత్విక ఆహారము నిషిద్ధము. స్వామి ప్రకాశానంద: సాత్విక పదార్థములని ఇప్పటి సన్యాసులు లడ్డూలు, జిలేబీలు మొదలగును అరగిస్తూ ఉంటారు. గృహస్థాశ్రమమునందు ఉన్నవారికి ఇవన్నీ సాత్విక పదార్థములే కాని యోగాభ్యాసము చేయువారికి ఇవన్నీ నిషిద్ధములే. భర్తృహరి మహారాజు మాటలు వినండి. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాసనా తేపి స్త్రీముఖ పంకజం సులలితం దృష్ట్వైపమోహం గతాః సాల్యన్నం సఘృతం పయోదధియుతం భుజంతి యే మానవాః తేషామింద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్యస్తరేత్ సాగరం. విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలగు మహర్షులు గాలి, నీరు, ఆకులు తినడివారు. వారు కూడా సుందరముగు కాంతాముఖమును చూచినంత మాత్రమున మోహమును పొందిరి. ఇక నెయ్యి, పాలు, పెరుగులతో అన్నము తినడి వారికి ఇంద్రియ నిగ్రహము ఎట్లు కలుగును? అట్లు కలిగినచో వింధ్యపర్వతము సముద్రంపై తేలగలదు. అనగా ఇది అసంభవము. యోగుల ఆహారము. బేచరాభాయి: అయితే యోగులందరూ ఆకులు, అలములు తినవలనా? స్వామి ప్రకాశానంద: ఆకులు, అలములు తినవలనని శాస్త్రములో లేదు. కాని యోగాభ్యాసమునకు తగిన ఆహారం భుజించవలను. మహాభారతంలో ధర్మరాజు భీష్మ పితామహుని యోగుల ఆహారము గురించి అడుగగా ఆయన ఇట్లు చెప్పెను: కణానాం భక్షణేయుక్త పేన్యాకస్య చ భారత స్నేహానాం వర్జనేయుక్తో యోగి బలమవాప్నుయాత్. నెయ్యి, నూనె మొదలగు బలవర్ధకముగు పదార్థములను విసర్జించి యోగి ధాన్యాది కణములను, గానుగు పిండిని భుజించవలను. అప్పుడే అతనికి ఆత్మబలము కలుగును. భుజాంతో యావకం రోక్షం దీర్ఘకాలమరిందమ ఏకాహారో విశుద్ధాత్మ యోగి బలమవాప్నుయాత్. రుచిలేని యవధాన్యమును ఏకభుక్తముగా భుజించుచో చాలా కాలము గడుపువాడు పరిశుద్ధమైన అంతఃకరణమును పొంది ఆత్మబలమును సంపాదించగలడు. భోగములచే చిత్తవృత్తులకు ఏకాగ్రత కలుగదు. ఇతర గ్రంథములందు కూడా ఇటులనే ప్రాణరక్షణార్థమును చిత్తైకాగ్రత కొరకును అనేక రకములగు ఆహారములు వ్రాయబడినవి. అవి తప్ప మిగిలినవి భోగ పదార్థములు అని చెప్పబడినవి. భోగము, యోగము రెండునూ ఒకదానికొకటి విరుద్ధములు. బేచరాభాయి: తమంతట తాము తినరాదు,
కాని ఇతరులు ప్రార్థించినప్పుడు తినినచో దోషమేమి? స్వామి ప్రకాశానంద, త్రిదోషములు ప్రకోపించి తీవ్రజ్వరముతో బాధపడుచున్నవాడు ఒకప్పుడు పెరుగును అడిగినంత మాత్రమున ఆప్యాయముగా తెచ్చి వారిని బలవంతము చేసి దానిని తినిపించినా వాని రోగము ముదురునేగాని కుదురునా? అట్లే ఇతరులు ఇబ్బంది పెట్టినందున భోగములకు ఆశపడి తినినవానికి చిత్త ఏకాగ్రత కుదరదు. విషయభోగముల యందును నిమగ్నులైన వారి మనస్సు కామ్యముల వైపు మొగ్గును. వారి మనస్సు అనేక వృత్తుల యందు మునిగిపోవును. పరమాత్మ ప్రాప్తిని కలిగించు సమాధిని పొందదు. ఆత్మానుసంధానము చేయు శక్తి ఉండదు. భోగములు ఎన్ని! సుగంధీ వనితావస్త్రం గీతం పానం చ భోజనం శయ్యా చ భూషణం జ్ఞేయో భోగోప్యష్టవిదో బుద్ధైః. సెంట్లు, అత్తరులు, పువ్వులు మొదలగు సుగంధ ద్రవ్యములు, స్త్రీలు, వస్త్రములు, సంగీతము, పానము, భోజనము, పాన్పు, అలంకారములు అని భోగములు 8 రకములు. శివసంహితలో కూడా ఇట్లున్నది: నారీ శయ్యాసనం వస్త్రం ధనమస్య విడంబనం తాంబూల భక్షయానాని రాజ్యైశ్వర్య విభూతయః హేమం రౌప్యం తథా తామ్రం రత్నం చాగరుధేనవః పాండిత్యం వేదశాస్త్రాణం నృత్యం గీతం విభూషణం వంశీవీణాం మృదంగాశ్చ గజేంద్రశ్చాశ్వవాహనం దారాపత్యాని విషయా విఘ్నాయేతే ప్రకీర్తితాః. ముముక్షువునకు స్త్రీ సంపర్కము, శయ్య, ఉత్తమాసనము, వస్త్రములు, ధనాదులు విఘ్నకరములు. తాంబూల భక్షణము, వాహనములు, రాజ్యము, ఐశ్వర్యము, వివిధ భోగములు, బంగారము, వెండి, రాగి, విలువగల రత్నములు, అగరు, పశుధనము, ఏనుగు, గుర్రము, పల్లకి, వేదశాస్త్రముల యందు పాండిత్యము, నృత్యము, గీతము, అలంకారము, వేణువాద్యము, వీణ, మద్దెల, భార్య, బిడ్డలు, ఈ విషయములన్నీయు విఘ్నములే. ఐశ్వర్యముచే చిత్త ఏకాగ్రతకు భంగము. భోగములను అనుభవించుటచే చిత్త ఏకాగ్రతకు భంగము కలుగునట్లుగానే ఐశ్వర్యము అనగా అధికారముచే ఏకాగ్రతకు భంగము కలుగును. ఐశ్వర్యమనగా రాజ్యాధిపత్యము, దాసదాసీజనములు, ఏనుగులు, గుర్రములు మొదలగు వానియందు ఆధిపత్యము. ఈ ఐశ్వర్యము ఆత్మసాక్షాత్కారమునకు విరోధి. ఇందువలననే ముముక్షువు ఐహికములు, పారలౌకికములు అను 2 రకముల భోగములను, ఐశ్వర్యములను కూడా వాంఛించడు. యమధర్మరాజు ప్రలోభమునకు నిర్దేశించిన భోగాదులను ఆశించక నచికేతుడు ఆత్మసాక్షాత్కారమునకు బ్రహ్మ విద్యనే కోరెను. నచికేతుని తండ్రి వట్టిపోయిన ఆవులను యజ్ఞములో దానము చేసెను. అప్పుడు నచికేతుడు చాలా చిన్నవాడు. అతడు శ్రద్ధాభక్తులతో తండ్రిని అడిగెను, నాన్నగారు, మీరు వట్టిపోయిన ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినారు, నన్ను ఎవరికి ఇచ్చెదరు అని పలుమార్లు అడిగెను. తండ్రి కోపోద్రిక్తుడై యమునకు అని సమాధానము చెప్పెను. పితృవాక్య పరిపాలకుడకు నచికేతుడు యమలోకమునకు వెళ్ళెను. యముడు ఆ సమయమున ఎంటలేడు. యముని భార్య స్నాన సంధ్యాదులు చేసి దేవతార్చనకు లెమ్మని నచికేతుని కోరెను. కాని యముని దర్శనము చేయు వరకు ఏమియూ గ్రహించను అని నచికేతుడు చెప్పెను. అట్లు యమసదనమున నచికేతుడు 3 రోజులు నిరాహారముగా పడి ఉండెను. ఇంటికి వచ్చి యముడు నచికేతుని చూచి ఇట్లనెను, నాయనా నచికేత, నీవు మా అతిథివి, 3 రోజుల నుండి నిరాహారముతో ఉంటివి. నీ యందు ప్రసన్నుడనైతిని, 3 వరములు కోరుకునుము. నచికేతుడు పలికెను, మా తండ్రిగారు నా యందు కోపముతో ఉన్నారు. వారి కోపము శాంతించి ప్రసన్నులగునట్లు మొదటి వరము దయచేయుడు. యముడు తథాస్తు అనెను. స్వర్గమును పొందుటకు కారణముగు యజ్ఞము ఎట్లు చేయవలెను, అందు ఎన్ని ఇటుకలను ఎట్లు ఉపయోగించవలను, ఈ యజ్ఞ విద్యా విషయములను 2వ వరముగా ప్రసాదింపుడు అని నచికేతుడు పలికెను. యముడు యజ్ఞ విద్యను నచికేతునికి నేర్పి ఇట్లనెను, ప్రపంచమున ఈ విద్య నీ పేరున విఖ్యాతి చెందును. నీవు 3వ వరమును కోరుము. నచికేతుడు అడిగెను, మరణానంతరము ఆత్మపొందు స్థితిని నాకు తెలుపుము. ఇది నేను కోరు 3వ వరము. నాకు ఆత్మవిద్య నేర్పుడు. యముడు పలికెను, దేవతలు కూడా ఈ విషయమును తెలుసుకొనగోరుదురు. ఇది చాలా రహస్యము, దుర్లభము. ఈ విషయమును అడుగకుము. నచికేతుడు ఇట్లనెను, తమరు సెలవు ఇచ్చినట్లు ఈ విషయము కడుదుర్లభము. దేవతలకు కూడా ఇది తెలుసుకొనవలనని కోరిక ఉండును. కనుక ఇప్పుడు నేను వేరొక వరముని ఎలా కోరుదును? ఆత్మవిద్యనే కోరుచున్నాను. నచికేతుని సమాధానము విని యముడు చెప్పెను, శతాయుష పుత్రపౌత్రన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమస్వాన్
భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవశరదో యావదిచ్ఛసి. 100 సంవత్సరములు ఆయుర్దాయము గల పుత్రులను పౌత్రులను కోరుము. అనేకములకు పశువులను, ఏనుగులను, సువర్ణమును, గుర్రములను, నివాసమునకు పెద్ద భూభాగమును కోరుము. నీ ఇష్టము వచ్చినంత కాలము జీవించుము. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ. మహాభూమౌ నచికేతస్వమేధి కామానాం త్వా కామభాజం కరోమి. ఇట్టి వరము మరి ఒకటి నీకు తోచినచో కోరుకునుము. ధనమును చిరంజీవత్వమును కోరుకునుము. ఈ మహాభూమియందు వర్ధిల్లుము. నీకు కావలసిన కోరికలను ఇష్టము వచ్చినట్లు అనుభవించువానిగా చేయుదును. ఏ ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాన్ ఛందతః ప్రార్థయస్వ. ఇమా రామాః సరదాః సతుర్యానహీదృశాలంబనీయా మనుష్యైః. మానవలోకమున దుర్లభమగు కోరికలన్నీయూ నీ ఇష్టము వచ్చినట్లు అనుభవించుటకు కోరుకునుము. సౌందర్యవతులకు లలనామణులు, రథములు, వాద్యములు మొన్నగు దుర్లభములగు కోరికలు కోరుము. ఆ స్త్రీల పరిచర్యలను గైకునుచో భోగములను అనుభవించుము. అంతియే కాని మరణమును గురించి అడుగకుము. అనగా మరణానంతరము ఆత్మ ఉండునా ఉండదా అని అడుగకుము. అది విని నచికేతుడు ఇట్లనెను. స్వభావామర్త్యస్య యదంతకైతత్సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే. ఓ అంతకా, సర్వమును నశింపజేయువాడా, తమరు నేడు ఇచ్చు పదార్థములు రేపు శరీరశక్తిని నశింపజేయును. బలము క్షీణించినంతనే మరణము నిశ్చయము కదా. కావున జీవితము ఏమీ దీర్ఘమైనది కాదు. తమరు ఇచ్చినవన్నీయూ తమకే ఉండుగాక. న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయః స ఏవ. మానవుడు విత్తముచే తృప్తినందడు. తమ దర్శన మాత్రము చేతనే ధనము లభించును. కానీ దాని ప్రయోజనమేమి? చిరంజీవితనము కూడా తమరు ఉన్నంతకాలమే కదా. కావున నాకు మరణానంతర విషయముల గురించి తెలుపుడు. అది నేను కోరు వరము. అజీర్యతామమృతానాముపేత్య జీర్యన్మర్త్యః క్వదస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అనతిదీర్ఘే జీవితే కోరమేత. బలహీనతను మృత్యువును పొందని దేవతల చెంతకు చేరిన మానవుడు క్షీణతకును మృత్యువునుకును ఆలవాలమగు సామాన్య సుఖమును ఎలా కోరును? అల్పకాలికమగు జీవితమును ఎందుకు ఆశించును? భోగములను ఐశ్వర్యములను మాయాకార్యములు. వాటి యందు వివేకరహితముగు దృక్పథమును కలిగియుండుటచే మోహము సంభవించును. మాయాస్వరూపమును గురించి పారసభాగమున ఇట్లున్నది. మాయ మనుష్యుని అంధునిగా చేయును. మాయాశక్తుడు కాకుండుటకు ఆశ, తృష్ణ వీనిని తగ్గించవలను. అంతటా హృదయమున పరమేశ్వరునకు సంబంధించిన అనుభవములు కలుగును. వానిచే బుద్ధి ప్రకాశించును. మాయను స్మరించరాదని సంతులు చెప్పిరి. కావున దేనిని స్మరించరాదో దానిని పొందుటకు ప్రయత్నించువాడు ఎంత అయోగ్యుడు! అట్టి జీవితముచే ఆత్మనిష్ట ఎట్లు కలుగును? అబూహరేస అను సంతునకు ఒక మహాత్ముడు చెప్పెను, నాతో రమ్ము, నీకు మాయ యొక్క పూర్తి స్వరూపమును చూపించదను అని. అతనిని ఎముకలు, మలమూత్రములు, చింపిరిగుడ్డలు మొదలగు పదార్థములు ఉన్న చోటకి తీసుకుని వెళ్లి ఇట్లు పలికెను. నీవు చూచుచున్న ఆ పుర్రెలు పూర్వము ఎవరు తృష్ణ ఈర్ష్యలతో నిండి ఉండిరో వారివి. ఇప్పుడు వారి పుర్రెలు మాత్రమే ఉన్నవి. ఇవి కూడా కాలాంతరమున నశించును. మధురముగ నుండి అతి ప్రయత్నలభ్యములగు ఆహార పదార్థములు ఈ మలరూపమును పొందినవి. ఎన్నియో అమూల్య వస్త్రములు ఇచ్చట చింకిరి గుడ్డలుగా పడియున్నవి. వాహనములకు ఉపయోగించు గుర్రములు, ఏనుగులు ఈ ఎముకల రూపముననే మిగిలియున్నవి. మాయకు ఆరంభమును అంతమును ఇక్కడనే చూడనగును. దైవప్రాప్తికి భోగైశ్వర్యములు నిషిద్ధములు. ఇబ్రహీం ఆదము పూర్వము బలఖునకు రాజు. ఆయన వృత్తాప్యమునందు సర్వస్వమును త్యజించి ఫకీరు జీవితమును స్వీకరించెను. ఒకమారు ఆయన రాజభవనమునందలి పై అంతఃపురమున పరుండియుండెను. ఆయనకు అట్టి సంయమన మెట్లపై నడక చప్పుడు పెద్దది వినవచ్చెను. ఆ శబ్దమునకు భవనము కంపించిపోయెను. ఆయన ఉలికిపడి ప్రశ్నించెను, ఎవరక్కడ? ఆగంతకుడు చెప్పెను, నీ శత్రువును కాదు, మిత్రుడను. నా ఒంటె తప్పిపోయినది. వెదుకుటకు ఇక్కడకు వచ్చి తిని. ఇబ్రహీం అడిగెను, ఆ పై అంతస్తులో ఒంటెను వెదుకుట ఎట్లు? ఆగంతకుడు జవాబు చెప్పెను, ఓ అజ్ఞాని, నీవు ఇంత గొప్ప రాజభవనములో విలువగల వస్త్రములను ధరించి
స్వర్ణ సింహాసనంపై కూర్చుని దేవుని తెలుసుకొనగోరుచున్నావు కదా. నీ ప్రయత్నము రాజభవనములోని పై అంతస్తులో ఒంటెను వెదుకుట వంటిది కాదేమో ఆలోచించుకునుము. నా మాటకు నీకు ఆశ్చర్యము ఎలా కలిగినది? ఇట్లు పలికి ఆగంతుకుడు వెంటనే వెళ్ళిపోయెను. అంతట ఇబ్రహీం మాదము రాజ్యమును వైభవమును వీడనాడి అరణ్యములోనికి వెళ్ళిపోయి ఫకీరు జీవితమును గడిపెను. ఈ భోగైశ్వర్యములు రాజులయందే ఉండునని చెప్ప వీలులేదు. అనేక రకములకు భోగములను ఐశ్వర్యములను శ్రీమంతులకు కూడా లభ్యములు ఈ రోజులలో ధర్మాచార్యులయందునూ గానవచ్చును. భోగైశ్వర్యములు ఉన్నచోట చిత్త ఏకాగ్రత అసంభవము. ప్రపంచమును త్యజించి సన్యాసమును స్వీకరించిన వారు కూడా మృష్టాన్నములను భుజించి మఠాధిపతులైన భోగులుగానే పరిగణించబడుదురు. నచికేతునకు యముడు ఇట్లు చెప్పెను. దూరమేతే విపరీతే విషూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో అలోలుపంతా. విద్య అవిద్య ఈ రెండును పరస్పర విరుద్ధములు, విరుద్ధ ఫలమును ఇచ్చును. ఓ నచికేతుడా, నీవు జ్ఞానమును కోరుచున్నావని తలంచుచున్నాను. ఏలనన విషయేచ్ఛలు నీకు ఆశ కల్పించుటలేదు. నీవు పూర్ణ వివేకవంతుడవు. విషయ భోగములలో అనేకులు గొప్పవారు చిక్కుకొనెదరు. వారిని నీవు త్యజించితివి. నచికేతుడు వివేకి విరాగి కావుననే యముడు అతనిని ఆత్మవిద్యను పొందుటకు తగిన వానినిగా తలచి ఉపదేశించెను. అందుచేతనే భోగైశ్వర్యములు కలవారి మనస్సునకు ఏకాగ్రత కలుగుదని భగవానుడు నుడివెను. బేచరాభాయి, పరమేశ్వరుడు ఈ శరీరమును అనేక భోగములను అనుభవించుటకే నిర్మించెను. మరి ఆ భోగములను త్యజించి శరీరమును ఎందుకు కష్టపెట్టవలను? జ్ఞానము వార్ధక్యమునందు పొందనగును. అందులకు వార్ధక్యమున అరణ్యములోనికి వెళ్లి యోగాభ్యాసము చేయుట యుక్తము అని నేటి యువకులు చెప్పెదరు. స్వామి ప్రకాశానంద. ఒక పిన్న వయస్సు గల జమీందారుడుండెను. అతడు 25 గ్రామములకు అధిపతి. అతడు కడు చిన్న వయస్సునందే యోగమును నేర్చుకుంటూ గురువు చెంతకు వెళ్ళెను. గురువు ఇట్లనెను. యోగము భోగము రెండూ ఒకే మారు జరగవు. బ్రహ్మానందమును భోగమును అనుభవించదలిచినచో విషయభోగమును విసర్జించవలెను. మనుష్య జన్మము అమూల్యము. స్వర్గమునందలి దేవతలు కూడా మోక్షమును పొందుటకు మానవ జన్మమును కోరెదరు. ఈ జన్మము చింతామణి వంటిది. ఈ శరీరమును తుచ్చములకు విషయభోగములకు అమ్మివేయరాదు. భర్తృహరి మహారాజు చెప్పెను. భోగః కోపి స ఏక ఏవ పరమః. భోగము అనునది ఒకటే, అది అన్నింటికంటేనూ మించినది. ఇట్లు నచ్చచెప్పి గురువు అతనికి యోగమును బోధించెను. అప్పటి నుండి ఆ జమీందారుడు ఏకాంతమై యోగాభ్యాసము చేయుచుండెను. మిత్రులు అతన్ని చూచి చెప్పుకొనసాగిరి. యోగము వార్ధక్యమును లభించును. ఈ వయస్సు అందుకు తగినది కాదు. ఈ మాటలు చెవికెక్కి ఆ జమీందారుడు యోగాభ్యాసమును విడిచి తప్పుత్రోవ తొక్కెను. 70 సంవత్సరముల వయస్సు వచ్చేసరికి అతని దేహేంద్రియములు శిథిలమయ్యెను. అప్పుడు అతనికి మరలా యోగమును అభ్యసించవలనని కోరిక కలిగెను. కాని అది జరుగున పని. అతడు ఎంతో పశ్చాత్తాపమును పొందవలసి వచ్చెను. సత్సంగముచే భోగికి పశ్చాత్తాపము. భోగగ్రస్తుడైన మానవుడు అమూల్యముగు తన శక్తిని వ్యయము చేయును. ఆత్మశక్తిని పొందుటకు ప్రయత్నించడు. అతడు వృద్ధుడైన పిమ్మట సత్సంగముచే పశ్చాత్తాపమును పొందును. జన్మైవ వ్యర్థతాం నీతం భవభోగ ప్రలోభినా కాచమూల్యేన విక్రితో హంత చింతామణిర్మయా. సంసార భోగ విషయములయందు చిక్కుకునినందున నా జన్మ వ్యర్థమయ్యింది. అయ్యో, చింతామణిని గాజుముక్క ఖరీదుకు అమ్మివేసి తిని. మనుష్య శరీరము చింతామణి వంటిది. ఒక బేదవానికి దయాశీలుడుగు సంతుని దర్శనం కలిగెను. అతడు బేదవాడైనందున జాలి కలిగి ఆ సంతు అతనికి చింతామణినిచ్చెను. అతడు దానిని తీసుకునెను. కాని ఆ ప్రకాశవంతముకు పదార్థము ఏమియో అతను గుర్తించలేకపోయెను. అది ఒక రాయి మాత్రమే అనుకుని అతడు ఒక కూరల దుకాణమునకు వెళ్ళి, అన్నా, ఈ ప్రకాశవంతముకు పదార్థమునకు కూర ఇమ్ము అని అడిగెను. అతనికి ఆ రాతికి బదులు ఒక కాణీ కూర లభించెను. అది తీసుకుని అతడు వెళ్ళెను. తరువాత ఒక బంగార వర్తకుడు ఆ వైపునకు వచ్చెను. అతడు ఆ రాతిని చూచి, ఇది సామాన్యపు రాయి కాదు, విలువ కలది అనుకుని ఆ రాతికి 100 రూపాయలు ఇచ్చెదను అనెను. అప్పుడు కూరల వర్తకునకు ఆ రాతి వెల ఇంకా ఎక్కువ ఉండును అని తోచెను. అతడు 100 రూపాయలకు అమ్మనెనను. బేరము చేసి చివరకు ఆ బంగార వర్తకుడు ఆ రాతిని 1000 రూపాయలకు కొనెను. అనంతరము ఆ బంగార వర్తకుడు ఆ రాతిని ఒక వజ్రముల వర్తకుని చెంతకు తీసుకుని వెళ్ళెను. వజ్రముల వర్తకుడు ఆ రాతికి 5000 రూపాయలు ఇచ్చెదను అని చెప్పెను. బంగారు వర్తకుడు అంగీకరించలేదు. చాలాసేపు బేరము చేసిన తరువాత
వజ్రముల వర్తకుడు చింతామణిని 1,00,000 రూప్యములకు కొనెను. పిదప ఆ వజ్రముల వర్తకుడు చింతామణిని రాజుగారికి సమర్పించెను. రాజుగారు సంతోషించి అతనికి 1,00,00,000 రూపాయలు ఇచ్చిరి. ఈ శరీరము కూడా ఆ చింతామణి వంటిదే. దీనిని ధరించిన మానవుడు సదుపయోగము చేసినచో ఆత్మతత్వమును పొందును. దీని విలువ తెలుసుకొననివాడు చింతామణికి బదులు కోరాకు తీసుకొనిన మూఢుని వలె విషయ సౌఖ్యములను మాత్రమే పొందును. కావున ఎంత శ్రమపడినను భోగ విలాసములను విడనాడి చిత్తైకాగ్రతను సాధించవలను. చిత్తైకాగ్రత పొందనంత వరకు సమాధి సుఖము కలుగదు. సమాధి సుఖమును కోరువారు తుచ్చముగు విషయ సుఖమును త్యజించి చిత్తైకాగ్రతను సాధించవలను. భర్తృహరి ఇట్లు చెప్పిరి. భోగా భంగుర వృత్తయో బహువిధాస్థైరేవ ఛాయాంభవ స్తత్కస్త్యైవ కృతే పరిభ్రమతరే లోకాః కృతం చేష్టైః ఆశాపాసశతోపశాంతి విశదం చేతః సమాధీయతాం కామోచ్ఛిత్తివసే స్వధామవి యది శ్రద్ధేయమస్మద్వచః. భోగములు క్షణభంగురములు. ఆ భోగముల మూలముననే ఈ సంసార ప్రవృత్తి కలిగినది. నీవు ఏ సుఖము కొరకు తిరుగుచున్నావు? ఇట్లు తిరుగాడుట వలన ప్రయోజనము లేదు. నన్ను నమ్ముచున్నచో 100,000 సంఖ్యలో ఉన్న ఆశలనే ఈ పాశమును త్రెంచుకొని కామమును హరించుటకు తగిన సామర్థ్యమును సంపాదించుము. స్వయం ప్రకాశకముగౌ ఆత్మయందు చిత్తైకాగ్రతను సాధించుము. బేచరాభాయి. అభ్యాసదశయందు భోగములు విఘ్నకారకములు. ఆరూఢదశయందు ప్రారబ్ధవశమును భోగేచ్చగలిగినచో నష్టమేమి? విద్యారణ్యులు పంచదశయందు తెలిపిరి. ప్రారబ్ధకర్మ ప్రాబల్యాత్ భోగేష్విచ్చా భవేద్యది క్లిశ్యన్నేవ తదాప్యేషా భుక్తే విష్టిగృహీతవత్. ప్రారబ్ధకర్మ ప్రాబల్యముచే భోగములయందు ఇచ్చ కలిగినను జ్ఞాని బలాత్కరింపబడిన వాని వలె ఎంతయో బాధపడుచో వానిని అనుభవించును. స్వామి ప్రకాశానంద. నేను సన్యసించిన తరువాత మద్రాసు ప్రాంతమునకు వెళ్ళితిని. అక్కడ నా పూర్వాశ్రమ పరిచితులు గురులింగ శాస్త్రియు వెంకటరాఘవ శాస్త్రియు ఉండిరి. అప్పుడు గురులింగ శాస్త్రి గీతపై 7 సంస్కృత వ్యాఖ్యానములకు తెలుగు చేసి అచ్చువేసి ఉండెను. వెంకటరాఘవ శాస్త్రి పంచదశి అనువాదమును ఆంధ్ర భాషయందు ముద్రించుచుండెను. నేను గురులింగ శాస్త్రి వద్దకు వెళ్ళి ఉంటిని. అక్కడ నుండి వెంకటరాఘవ శాస్త్రి వద్దకు వెళ్లవలసి ఉండెను. గురులింగ శాస్త్రి తాను కూడా వచ్చిదనను. కావున మేమిద్దరము కలిసి వెంకటరాఘవ శాస్త్రి ఇంటికి వెళ్ళితిమి. మేము వెళ్ళు సమయమున 2 బ్రాహ్మణులు వెంకటరాఘవ శాస్త్రి వద్ద పంచదశి అధ్యయనము చేయుచుండిరి. మరి 3-4 శ్రవణము చేయుచుండిరి. జ్ఞానికిని ప్రారబ్ధమునుకును గల సంబంధమును గురించి చర్చింపబడుచుండెను. శిష్యులు ఇట్లు సందేహమును వెలిబుచ్చిరి. వివేకే జాగ్రతి సతి దోష దర్శన లక్షణే కథమారంభ కర్మాపి భోగేచ్ఛాం జనయిష్యతి. దోషదర్శనాత్మకముగు వివేకము కలిగినప్పుడు ప్రారబ్ధ కర్మము భోగేచ్ఛను ఎట్లు కలిగించును? గురువులు ఇట్లు సమాధానము చెప్పిరి. నైషదోషో యతో అనేక విధం ప్రారబ్ధమీక్ష్యతే ఇచ్ఛా అనిచ్ఛా పరేచ్ఛా చ ప్రారబ్ధం త్రివిధం స్మృతం. ఈ సందేహమునకు స్థానము లేదు. ప్రారబ్ధము ఒక రకము కాదు. ఇచ్ఛా అనిచ్ఛా పరేచ్ఛా అని 3 రకములు. అపథ్య సేవినః చోరా రాజదారరతాపి జానంత ఏవ స్వానర్థమిచ్ఛాంత్యరబ్ధకర్మతః. అపథ్యము చేయువాడు దొంగ, రాజభార్యాసక్తుడు ఈ 3 అనర్థమును ఎరిగియుండియే ప్రారబ్ధ కర్మవశమున అట్లు చేయుదురు. నచా అత్రైదద్ వారయితుమీశ్వరేణాపి సఖ్యతే యత ఈశ్వర ఏవాహ గీతాయామర్జునం ప్రతి. ప్రారబ్ధ కర్మజన్యముగు ఈ భోగేచ్ఛను ఆపుటకు ఎవని తరమూ కాదు. కావుననే భగవానుడు అర్జునునితో గీతయందు ఈ విషయమును చెప్పెను. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞాని కూడా ప్రకృతిని అనుసరించి సంచరించును. భూతములు ప్రకృతికి లోబడును. నిగ్రహము ఏమి చేయును? ఇట్లు సంభాషణ జరుగుచుండగా శ్రోతలలో నుండి లక్ష్మీ నరసయ్య అను వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించెను. జ్ఞానము పొందిన తరువాత కూడా జారత్వము చేయుట ప్రారబ్ధవశమున అనునది నిజమా? వెంకటరాఘవ శాస్త్రి. జ్ఞాని అట్టి పనులు చేయడు. చేసినను అది అతని దోషము కాదు. అది అతని గొప్పతనమును సూచించును. అంతటా ఆయన గురులింగ శాస్త్రి అభిప్రాయమును కోరెను. గురులింగ శాస్త్రి.
ప్రతి అంతఃకరణమునందును మల విక్షేప ఆవరణ దోషములు అనబడు 3 దోషములు ఉండును. మలదోషము అనగా పాపములు. పాపములు 2 రకములు, మహాపాపములు, అల్పపాపములు. మహాపాపములను గురించి మనువు ఇట్లు చెప్పెను. బ్రహ్మహత్య, సురాపానం, స్థేయం, గురువంగనాగమః, మహాంతి పాతకాన్యాహు, సంసర్గశ్చాపితైః సహ. బ్రహ్మహత్య, సురాపానము, చౌర్యము, గురుపత్ని సంగమము ఈ మహాపాపములు చేసిన వారితో సంసర్గము మహాపాపములు. బ్రహ్మహత్య విద్వాంసుడు, నైష్టికుడు, బ్రహ్మజ్ఞుడు అయిన వానిని చంపుట అనగా బాధించుట. సురాపానం మద్యపానము మహాపాపము. భంగు, గంజాయి, నల్లమందు మొదలగు వానికంటే మద్యము ఎక్కువ మత్తును కలగజేయును. అందుచే చాలా చెడ్డది. అది మనస్సును ఉద్రేకపరచును. దానివలన మానవుడు కర్మకు వశీభూతుడగును. మద్యపానము చేసిన వానికి తన చెంతయున్నది తల్లియో, సోదరియో, కూతురో, భార్యయో అను జ్ఞానము ఉండదు. కావున మద్యపానము నిషిద్ధము. అది మహాపాపము. మద్యపానము అను పైమాటతో ఉద్రేకమును కలిగించు పదార్థములను అన్నింటినీ తెలుపడమైనది. స్థేయం దొంగతనముగా, తెలియకుండా గాని లేక బలవంతముగా గాని ఇతరుల సొత్తును తీసుకొనుట స్థేయము. ఇచ్చట స్వర్ణస్థేయము మహాపాతకముగా పరిగణింపబడినది. గురువంగదాగమః గురుభార్య అను మాటతో పెదతండ్రి, మామ, రాజు మొదలగు పెద్దల భార్యలు కూడా ఉద్దేశించబడిరి. వారి సంగమము మహాపాపము. సంసర్గశ్చాపి తైః సహా పై మహాపాపులతో సంసర్గము కలిగియుండుట కూడా మహాపాపమే. గోవధ, కన్యావిక్రయము, పరస్త్రీ సంగమము, మాతాపితృ పరిత్యాగము, శాస్త్ర నియమమును అతిక్రమించి వడ్డీ తీసుకునుట మొదలగునవి మహాపాతకముల కంటే తక్కువ పాపములు. ఈ అల్ప పాపములను, మహాపాపములను రాక్షస స్వభావమునకు చెందినవి. వాటిని చేయకుండా ఆపుటకే వేదములయందు యజ్ఞము, దానము, తపస్సు అను 3 రకములకు కర్మలు నిర్దేశింపబడినవి. విక్షేప దోషము అంతఃకరణమునందు విషయ పదార్థములను అనుభవించవలనను కోరిక అనుడు చెడు సంస్కారము. ఇది అసుర ప్రకృతి. విక్షేప దోష నివృత్తికి వేదమునందు ఈశ్వరోపాసనము ప్రతిపాదింపబడినది. ఆవరణ దోషము తన స్వరూపమును జీవాత్మస్వరూపము, పరమాత్మస్వరూపముగా తెలుసుకొనుటయందలి అజ్ఞానము. ఈ అజ్ఞాన వృత్తికి వేదమునందు జ్ఞానము నిర్దేశింపబడినది. ఉపనిషద్భాగము, జ్ఞానకాండ వాని శ్రవణ మనన నిధిధ్యాసములచే కలుగు సమాధి ద్వారా బ్రహ్మము యొక్క అపరోక్ష జ్ఞానము కలుగును. అపరోక్ష జ్ఞాన ప్రాప్త్యనంతరము శుద్ధ సత్వాంతఃకరణమునందు ప్రారబ్ధవశమున మల విక్షేప దోషములచే మరలా రాక్షస అసుర ప్రవృత్తులు కలుగుట అసంభవము. ఏలనన మల విక్షేప దోషములు ఆగంతకములు, స్వాభావికములు కావు. స్వాభావికములైనచో వేదమునందు ఈశ్వరుడు వారి నివృత్తికి ఉపాసనా పద్ధతిని నిర్ణయించి ఉండేవాడు కాదు. అనేక జన్మల కర్మ అనడి బీజము నుండి అదృష్టము, వాసన అనడి 2 రకములు అంకురములు పుట్టును. అదృష్టమునకు స్థూల శరీరమునకును సంబంధము కలదు. అటులనే వాసనకును సూక్ష్మ శరీరమునకును సంబంధము కలదు. ప్రారబ్ధము పూర్వజన్మయందలి పుణ్యపాపములపై ఆధారపడి ఉన్నది. శరీరమునందలి బలము, ఎత్తు, రంగు, కుంటి, గ్రుడ్డి మొదలగు వానికి అన్నింటికినీ ప్రారబ్ధము కారణము. అవి నివారించ సఖ్యము కానివి. కాని అంతఃకరణమునందలి రాగద్వేషములు మొదలగు అసుర రాక్షస ప్రవృత్తులు ప్రారబ్ధజన్యములైనను ఆగంతకములైనందున నివారించ వీలుపడును. బలవత్తరముగు ప్రారబ్ధముచే అవి కలిగిన వాటిని నివారించుట కూడా అసంభవమే. వానికి జ్ఞానము కలుగుటకు వీలులేదు. విద్యారణ్యులు గీతను ప్రమాణముగా చెప్పిరి. పురుషుడు జ్ఞాని అయినను తన ప్రకృతిని అనుసరించియే పనిచేయును అని. ప్రకృతి అనగా పాపము, భోగము కాదు, మరేమనా అన్నపానాది శారీరక క్రియలు. అవి స్వాభావికములు. బ్రహ్మసూత్రములయందు పస్వాదిభిశ్చ విశేషాత్ అని చెప్పబడినది. అన్నపానాదులయందు జ్ఞానికిని పస్వాదులకును భేదము ఉండదు. సంస్కృతమున ఒకే శబ్దమునకు అనేక అర్థములుండును. కావున ప్రసంగానుసారము అర్థము చెప్పవలను. అటులు కానిచో భగవానుడే గీత 9వ అధ్యాయమున మరలా ఇట్లు చెప్పునా, మహాత్మానస్తు మాం పార్థదైవీం ప్రకృతిమాశ్రితాః
భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ అర్జున, దైవ ప్రకృతి పొందినవారు నన్ను తప్ప మరెవ్వరినీ సేవించరు. ప్రాణులకు కారణమును నా సరహితుడను నేనే అని నన్నే భజించుదరు. దైవ ప్రకృతి సహజమైనది, ఆగంతకము కాదు. కావుననే అసురీం రాక్షసీం చైవ అని అసుర రాక్షస ప్రకృతులను దైవ ప్రకృతిని పొందనుపదేశింపబడినది. లక్ష్మీనరసయ్య. జ్ఞాని కూడా ఇష్టం వచ్చినట్లు సంచరించరాదు అని ద్వైత వివేక ప్రకరణమున చెప్పబడినది. ఈ శ్లోకములందుకు విరుద్ధముగా ఉన్నవి. కావున అవి ప్రక్షిప్తములేమో, వాటిని తీసి చూడండి. అంతటి గురులింగ శాస్త్రి ఈ క్రింది శ్లోకమును చదివి వివరించెను. తత్వం బుద్ధ్వాపి కామాదీన్ నిశ్శేషం న జహాసి చేత్ యథేష్టాచరణం తే స్యాత్ కర్మశాస్త్రాతిలంఘనః. తత్వమును తెలుసుకుని కూడా కామాదులను పూర్తిగా త్యజించలేకపోయినచో కర్మశాస్త్రోల్లంఘనము జరుగును. అంతట ఇష్టము వచ్చినట్లు మానవుడు సంచరించును. బుద్ధ్వా అద్వైతస్య తత్వస్య యథేష్టాచరణం యది సునాం తత్వదృశాం చైవ కోభేదో అశుచిభక్షణే. అద్వైతమును ఉత్తమతత్వమును తెలుసుకొని ఇష్టానుసారము సంచరించినచో అశుచిభక్షణమున కుక్కకును ఆ తత్వజ్ఞునకును భేదమేమి? బోధాత్పురా మనోదోషమాత్రాత్ క్లిశ్నాస్యథాదునా అశేషలోకనిందా చేత్యహో తే బోధవైభవం. జ్ఞానప్రాప్తికి పూర్వము కామక్రోధాదులచే నీవు బాధపడితివి. ఇప్పుడు ఇష్టము వచ్చినట్లు సంచరించి ప్రపంచమందరి చేతను తిట్లు తినుచున్నావా? ఏమి తెలివి? విడ్వరాహాదితుల్యత్వం మాకాంక్షీస్తత్వవిద్భవాన్ సర్వదీ దోష సంత్యాగాల్లోకైః పూజ్యస్వ దేవవత్. నీవు తత్వజ్ఞుడవు అయినను కామాదులను త్యజించలేక అధమాధమములగు శోకరాదుల సమత్వమును పొందకుము. కామాది సంకల్పాత్మకముగు మనస్సునందరి దోషములను త్యజించి దేవుని వలె లోకపూజ్యుడు వగుము. కామ్యాది దోషదృష్ట్యాద్యాః కామాది త్యాగహేతవః ప్రసిద్ధో మోక్షశాస్త్రేషు తానన్విష్య సుఖీ భవ. కామ్యములందు దోషమును చూచుట మొదలగునవి కామాదుల త్యాగమునకు కారణములు. అవి మోక్షశాస్త్రములయందు మిక్కుటముగా గలవు. వానిని శోధించి తెలుసుకుని సుఖించుము. ఇట్లు ద్వైత వివేక ప్రకరణమును సిద్ధాంతరీకరించిన భోగములకు సంబంధించిన విషయము 3వ ప్రకరణమున సమర్థించబడినది. కావున ఇవి ప్రక్షిప్తములు కావు. విజయనగరపు మంత్రిగానున్న వ్యక్తి సన్యాసమును స్వీకరించి శృంగేరి మఠమునకు ఆచార్యుడయ్యను. ఆయన భోగములను సమర్థించినచో ఆశ్చర్యమేమి? గీతయందును ఉపనిషత్తులయందునూ ఈ గొడవలేదు. అంతటా పంచదశి చదువుచున్న బ్రాహ్మణులు అడిగిరి, అయితే పంచదశిని త్యజించవలెనా? గురులింగ శాస్త్రి: పంచదశి అందరూ అంగీకరించిన గ్రంథము కాదు. గీతా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు మొదలగునవి సర్వసమ్మతములు. వానిపై ఆధారపడము. అంత మాత్రముచే పంచదశిని త్యజించవలసిన అవసరము లేదు. వేదాంత ప్రక్రియకు పంచదశి శ్రేష్టమైనదే. ఇటువంటి విషయములను మాత్రము గుర్తునందు ఉంచుకొనవలెను. శుష్క వేదాంతులు తమ తమ కుకృత్యములను ప్రజలకు నచ్చచెప్పుకొనుటకు శాస్త్రముల నుండి ఇట్టి శ్లోకములను ఏరుకునెదరు. శృతి స్మృతులయందు వీనికి తగిన ప్రమాణములు ఉండవు. ఏలనన అవి ఋషి ప్రణీతములు, వానిలోనున్నవి సత్యము. ఇప్పటి విద్వాంసులు వ్రాసిన గ్రంథములలో ఇట్టి అసందర్భ విషయములు ఉండును. ఇవి వారి వంకర నడతలను కప్పిపుచ్చుకునుటకు వ్రాసిన విషయములు. ఇట్టి వాని సహాయముచే శుష్క జ్ఞానులు సామాన్య జనులను మభ్యపెట్టెదరు. వారు విశ్వసించెదరు. అంతటా బేచరాభాయిని ఉద్దేశించి వినోదార్థం ఇట్లు పలికిరి: స్వామి ప్రకాశానంద, విద్వాంసుల వద్ద విన్న సంగతి నేను చెప్పి తిని. నేను పంచదశి చదవలేదు. నీవు చదివినచో అనేక విషయములు తెలుసుకొనగలవు. నీవు జ్ఞానివి, కావున నీ ఇష్టము వచ్చిన సుఖములను అనుభవించుము. నేను మాత్రం అజ్ఞానిని. శిలను స్పర్శమణిగా చేయు సంతులు అల్పాహారులు. అందరూ భోజనమునికి లేచిరి. పూరీలు పిండి వంటలు వడ్డించబడిను. అది చూసి ప్రకాశానందుల వారు ఇట్లు పలికిరి: భక్తాగ్రేసరుడుకు నామదేవుడు పండరీపురమున ఉండేవాడు. ఆయన విఠలనాథుని పరమభక్తుడు. ఇంటిలో తినుటకు ఏమీ లేకున్నా 1-2 రోజులు ఉపవాసము చేసిన బాగుండునని అతని ఉద్దేశ్యము. ఆ కథ వినుడు. ఆయన భార్యకును ఒక బ్రాహ్మణ స్త్రీకిని స్నేహము. వారిద్దరును ఇట్లు మాట్లాడుకునిరి: అక్క, మీ వారు అన్నీయూ సంపాదించి తెచ్చెదరు. నీవు సుఖముగా ఉన్నావు. కాని మా వారు ఎప్పుడు చూసినను విఠలనాథుని మందిరమున
విఠల్ విఠల్ అని భజన చేయుచోనే ఉందురు. మా వారు ఎక్కడికునూ వెళ్ళి సంపాదించరు. ఒకానొక సిద్ధపురుషుడు ఆయనకు స్పర్శమణిని ఇచ్చెను. దానిని వేరొక ధాతువునకు తగిలించినచో బంగారు మగును. మేము దానితో కుటుంబ పోషణము చేసుకునిచున్నాము. నీకు కావలసినచో ఆ మణిని ఒక మారు ఇచ్చెదను. బంగారం తయారు చేసుకుని మరలా ఇచ్చివేయుము. అంతటా నామదేవుని సతి ఆ మణిని తీసుకుని అవసరమైన బంగారమును తయారు చేసుకునను. దానితో బజారు నుండి పదార్థములను కొని తెచ్చి రుచిగల పదార్థములను తయారు చేసి వడ్డించెను. భక్తాగ్రేసురుడైన నామదేవుడు వంటల నుండి మాయాగంధం వచ్చుచున్నదేమీ అనెను. భార్య, మీరు స్వయముగా ఏమీయూ తెచ్చుటలేదు, పైగా నేను ఏదో విధముగా వంట చేసినా తప్పులు పట్టుచున్నారా? నామదేవుడు, నీవు చేసింది చేసితివి, ఆ సంగతి అటుంచుము. ఇవన్నీ ఎట్లు చేసితివో చెప్పుము. ఇట్లు అనేక పర్యాయములు అడిగిన తరువాత భార్య స్పర్శమణ సంగతి చెప్పెను. నామదేవుడు లోలోన కుమిలిపోయెను. నామదేవుడు, ఇంతవరకు స్పర్శమణి అనున్నది ఎట్లుండునో నేను చూడలేదు, నాకు ఒక్కమారు చూపించుము అనను. అంతటా ఆమె ఆ బ్రాహ్మణ వనిత చెంతకు వెళ్ళి వెంటనే తిరిగి ఇచ్చివేయుదును అని చెప్పి స్పర్శమణిని తెచ్చి చూపించెను. నామదేవుడు దానిని తీసుకుని చంద్రభాగా నది వైపుకు పరిగెడెను. భార్య కూడా ఆయనను వెంబడించెను. ఇది చూసిన ప్రజలు కూడా వారి వెంటపడిరి. నామదేవుడు ఆ స్పర్శమణిని చంద్రభాగా నదిలోకి విసిరివేశెను. బ్రాహ్మణ వనితయును నామదేవుని భార్యయును ఇది చూచి గోడు గోడును ఏడవసాగిరి. బ్రాహ్మణుడు కూడా అక్కడకు వచ్చి ఈ విషయమును తెలుసుకొనెను. అతనికి మతిపోయెను. నామదేవుడు నా ప్రాణములను తీసెను అని గోలగోల చేసెను. అందరూ నామదేవునికి మతిపోయినది అని నిందించిరి. బ్రాహ్మణుని పరిస్థితి గమనించి నామదేవుడు నదిలో మునిగి కొన్ని శిలలు తీసుకుని వచ్చి ఇట్లనెను, ఇవిగో మీ స్పర్శమణులు, మీకు కావలసినన్ని తీసుకొనుడు. అందరూ ఆ చమత్కారమును చూచి ఆశ్చర్యపడిరి. స్పర్శ మాత్రము చేత రాళ్లను స్పర్శమణులుగా మార్చిన మహాత్ముని సాంగత్యముచే చేయలేని పని ఏముండును? ఇట్లనుకుని ఆ బ్రాహ్మణుడు నామదేవుని శరణుజొచ్చెను. భోజనానంతరము నౌకరులు చేతులు కడుక్కున్నట్టుకు తువ్వాలు, సబ్బు, నీరు మొదలగును తీసుకుని వచ్చి నిలబడి ఉండిరి. వారిని చూసి ప్రకాశానందులు ఇట్లనిరి, కర్ణాటక మహారాజు మొదలగు వారు రాజ్యవైభవములను విడనాడి సన్యసించిరి. నా వంటి సన్యాసులు ఇట్టి ఆడంబరములను కోరవచ్చునా? కబీరు సాహెబు ఇట్లు చెప్పెను, జేరీతి సంతోత్యజే మూఢతాహి లలచాయ నరఖాయ కరడారే స్వానస్వాదలేఖాయ. మహాత్ములు వదిలివేసిన దానిని పొందుటకు మూఢులు ఆశపడెదరు. మనము తిని పారవేసిన దానిని కుక్కలు ఆసక్తితో తినును. అందుకనే మహాత్ములు గృహస్థుల ఇంట భిక్షకు ఇష్టపడక మధుకరమును చేసుకుందురు. స్వామివారి ఉపదేశము. భుజించిన పిదప స్వామివారు సుఖాసీనుడు కాగా బేచరాబాయి కులాసా కబుర్లు సాగించెను. మా వద్దకు వచ్చి ఇతర సాధువులందరూ సుఖముగా భుజించెదరు, సౌఖ్యములను అనుభవించెదరు. వారి వల్లనే మమ్మల్ని కూడా ఉండమనెదరు. ధనాదులను ఎట్లు సంపాదించినను తప్పులేదనెదరు. కేవలము వానియందు మమత్వం పనికిరాదని చెప్పెదరు. జ్ఞానమునకు అరణ్యములోనికి వెళ్ళి అభ్యాసము చేయవలసిన అవసరము లేదని కూడా చెప్పెదరు. ఇవి మా అందరికీ నచ్చును. తినరాదు, ధనము సంపాదించరాదు, భోగములను త్యజించవలను, జ్ఞానమునకు ప్రయత్నించవలను అని ప్రకాశానంద స్వాముల వారు చెప్పుచున్నారు. ఇది ఏమీ మనకు బాగుండలేదు. స్వామి ప్రకాశానంద, నా మాటలు మీకు నచ్చవు అని నేను మొదటి నుండి ఎరుగుదును. శ్రోతృ వక్తృ భేదములు. కృష్ణార్థీ చ ధనార్థీ చ శ్రోతా వక్త ద్విధా మతః. యథా శ్రోత తథా వక్త తత్ర సౌఖ్యం వివర్ధతే. దేవుని కోరువాడు, ధనమును కోరువాడు అని శ్రోతా వక్త కూడా రెండు రకములు. శ్రోతను బట్టి వక్తయున్నచో సుఖము కలుగును. కృష్ణార్థి దైవ సంపద కలిగి బ్రహ్మసుఖము మాత్రమే ప్రధానమనియు విషయసుఖము వ్యర్థమనియు తలచి విషయసుఖమును పరిత్యజించి పరమాత్మను ఉపాసించువాడు కృష్ణార్థి. అతడు గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు సమలోష్టాస్మకాంచన అను మాటను అక్షరాలా పాటించుచో ద్రవ్యాదులను గ్రహించడు. యోగక్షేమం వహామ్యహం అని చెప్పినందున భగవంతునిపైన భారము వేసి ఉండును. దైవ సంపద కలవాడు అల్పసంతోషి. నీతి నియమములకు లోబడి అతడు స్వల్పముగానే ధనమును ఆర్జించి సంతోషించును. ధనార్థి అసుర సంపద కలవాడు
విషయసుఖమే ప్రధానమనియు మోక్షసుఖము బూటకమనియు తలంచును. విషయసుఖమునకు సాధనమగు ధనమును అన్యాయేనార్థ సంచయం అను నీతిని అవలంబించి ఏదియో ఒక రీతిన ధనమును ఆర్జించును. ధర్మ అర్థ కామమోక్షములు అని పురుషార్థములు 4. వానిలో అర్థము ముఖ్యము. అర్థము లేనిదే మిగిలిన పురుషార్థములు వ్యర్థములు. మిగిలిన 3 పురుషార్థములు అర్థము లేనిదే జరుగవు. యజ్ఞయాగాదులకు అర్థము అవసరము. కావున ఏదియో ఒక రీతిన ధనమును సంపాదించుడు అని ఉపదేశించును. అసుర సంపద గల శ్రోతలు ఇది విని వ్యాపారములలో మోసము చేసియు ఉద్యోగములలో లంచములు మొదలగును తీసుకునియు ధన సంపాదనము చేయుదురు. ఆ విధముగా గురు శిష్యులు ఆనందించెదరు. కానీ చివరకు వీరందరికీ యమధర్మరాజు బహుమతి తప్పదు. పంజాబులో అమృత్సర్ నగరమునందు బ్రాహ్మణ సంతర్పణం జరుగుచుండెను. అచటనున్న ఒక మహమ్మదీయునకు బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చేయవలనని కోరిక కలిగెను. పంజాబులోని హిందూ మహమ్మదీయుల దుస్తులు ఒకే విధముగా నుండును. గెడ్డము మొదలగునవి హిందువులకును మహమ్మదీయులకును కూడా ఉండును. కావున అతడు ఫాలమున విభూతిని చేతిలో చెంబును ధరించి బ్రాహ్మణులతో కూర్చుని భోజనం చేసెను. భోజనానంతరము దక్షిణ ఇచ్చుటకు శాఖాభేదములు చెప్పవలసి వచ్చెను. అచ్చట వేర్వేరు శాఖల బ్రాహ్మణులకు వేర్వేరు విధములుగా దక్షిణలను ఇచ్చు ఆచారము ఉండెను. సారస్వతునకు 080, ఆదిగౌడునకు 060, కాన్యకుబ్జునకు 040 దక్షిణను ఇచ్చుచుండిరి. మహమ్మదీయుడు దక్షిణ తీసుకున్నట్టుకు వెళ్ళగానే నీవు ఏ శాఖకు చెందినవాడువు అని అడిగెను. అతడు తాను గౌడ బ్రాహ్మణుడును అని చెప్పెను. ఏ గౌడవు అని ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పలేకపోయాను. ఓ ఖుదా, ఏ గౌడుడును అని అప్రయత్నముగా అతని నోటి నుండి వెలువడెను. అంతటా ఈ మహమ్మదీయుడు బ్రాహ్మణుల మధ్య భోజనం చేశానని తెలుసుకుని అతనిని కొట్టి తరిమివేసిరి. అట్లు దెబ్బలు తిని అతడి ఇంటికి వచ్చెను. చుట్టుప్రక్కలున్నవారు హిందువుల భోజనం ఎట్లున్నది అని అడుగగా అతడు సమాధానం చెప్పెను. భోజనం బాగుగానే ఉన్నది, కానీ దక్షిణ మాత్రం చేదుగా ఉన్నది. ఇటులనే ఇక్కడ ధనార్థియగువానికి యమలోకమున దక్షిణ దొరుకును. యముడు కఠోపనిషత్తులో పునర్వసమాపద్యతేమే అని చెప్పెను. ఈ ప్రత్యక్ష మృత్యులోకమే సత్యమనియు పరలోకము అభూత కల్పన అనియు తలచు నాస్తికుడగు ధనార్థి అంతమున యమపాసములచే బద్ధుడగును. నేను నాకు తోచినట్లు వాగుటలేదు, శాస్త్రములలో వ్రాసినదే చెప్పుచున్నాను. అది విని నిత్యానందులు ఇట్లనిది. రజస్తమో గుణములచే ఆవృతమైన బుద్ధిగల శ్రోతకు సత్యాసత్య వివేకము ఉండదు. ఒకదానికి మరి ఒక అర్థము తీసుకొనును. సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం సురా విక్రీయతే స్థానే దధిక్షీరం గృహే గృహే. సత్యము జనులకు నచ్చదు, అసత్యము నచ్చును. కళ్ళు అమ్ముటకు ప్రత్యేక స్థలములు ఉండును, పాలు పెరుగులు ప్రతి ఇంటను అమ్మబడుచుండును. సత్యం జన విరోధాయ, ప్రజలకు సత్యము నచ్చదు. ఒకమారు పక్క గ్రామము నుండి 4-5 వ్యక్తులు కబీర్ సాహెబు పేరు విని ఆయనను గురువుగా స్వీకరించవలనని తలంపుతో కాశీకి వచ్చి వారి దర్శనార్థం బయలుదేరిరి. కబీర్ సాహెబు క్షౌరము చేయించుకుని చిన్న బట్ట కట్టుకుని స్నానం చేయుటకు గంగా తీరమునకు వెళ్ళుచుండిరి. వారు క్షౌరము చేయించుకుని వచ్చుచున్న ఒక మనిషి ఎదురొగుట చూచి అపశకునమయ్యనని తలచిరి. వారిలో ఒకరు ఆ క్షౌరము చేయించుకున్న శిరస్సుపై ఒక్కొక్క చెప్పుదెబ్బ వేసినచో అపశకునము దోషము పోవునని సలహా ఇచ్చెను. ఆ సలహా ప్రకారము వారి ప్రక్రియ పూర్తియగు వరకు కబీర్ సాహెబు నిలిచి ఉండెను. అనంతరము వారు కబీర్ సాహెబు ఇల్లు ఎక్కడా అని అడుగుచో వచ్చిరి. ఆయన బట్టల నేత నేసుకునిచున్న మహమ్మదీయుల పేటలో నివసించుచుండెను. వారిది చిన్న కుటీరము. అడుగుచో అక్కడకు వచ్చి ఆ అగంతకులు ఇట్లనిరి. మహాత్ముడని చెప్పబడు కబీరు సాహెబు ఇల్లు ఇదియేనా? పొరుగువారు అవును అనిరి. కబీరు సాహెబు లోపల ఉన్నారా అని వారు కబీరు సాహెబు భార్యను అడిగిరి. లేరు, గంగకు స్నానము చేయుటకు వెళ్ళిరి అని సమాధానము చెప్పెను. ఇప్పుడే వచ్చెదరు కూర్చునుడు అని ఆమె చెప్పెను. నడిచియే వెళ్ళిరా లేక ఏదైనా వాహనంపై వెళ్ళిరా అని అడిగిరి. నడిచియే వెళ్ళిరి అని సమాధానం చెప్పెను. అనంతరము వారు కూర్చుని ఇట్లు సంభాషించిరి. కబీరు సాహెబునకు నివసించుటకు పెద్ద భవనము ఉండుననియు బయటికి వెళ్ళుటకు 10-15 మంది కూడా ఉందురనియు పాలకీలో వెళ్ళెదరనియు తలచితిమి. ఇక్కడ అంతయు దరిద్రము తాండవించుచున్నది. ఇంతలో కబీరు వచ్చెను. ఆ వచ్చుచున్న వ్యక్తిని చూచి వారిట్లనుకునిరి. మనము వీరిని అపశకునమని తలచి త్రోవలో చెప్పుదెబ్బలు కొట్టితిమి. వారు కబీరు సాహెబు కాళ్లపై పడి క్షమార్పణ కోరుకునిరి.
కబీరు ఇట్లనెను, ఇందులో ఏమి ఉన్నది? మీరు అపశకునం పోటుకే కదా కొట్టినది. అనంతరము వారిని అక్కడ కూర్చోబెట్టి కబీరు వారికి ఆతిథ్యం ఇచ్చుటకు వలె సామగ్రిని తెచ్చుటకు బజారునికి వెళ్ళెను. పెదప తమలో తాము వారు ఇట్లనుకునిరి, మనము ఈయనను గురువుగా స్వీకరించదలచితిమి. కానీ గురువునకు అవసరమైన భవనము, వస్త్రములు, పల్లకి, దండము, చామరము, ఢంకా, నగారా మొదలగు వాద్యములు వీరికి లేవు. గురువునకు ఉండవలసిన లక్షణములు ఏమీ లేవు. ఇట్లు తలచి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిరి. అసత్యము నచ్చుట. అసత్యం జనరంజనం. ఒక రాజు ఉండెను. ఆయన తన రాజభవనములో 3వ అంతస్తులో ఉండెను. రాజకుమార్తె 2వ అంతస్తులో ఉండేది. ఒక రోజున రాజకుమార్తె తన నలుగురు సకురాండ్రతోనూ మాట్లాడుచుండెను. రాజు 3వ అంతస్తు నుండి దిగుచుండెను. వారి సంభాషణ విని రాజు మెట్ల మీద ఆగి చాటున ఉండి వారి మాటలు ఆలకించసాగెను. రాకుమారి, ప్రపంచములో ఆనందము దేనివల్ల లభించును? 1వ సఖి, మద్యపానముచే లభించును అని నా ఉద్దేశ్యము. రాకుమారి, నీవు త్రాగుదువా? 1వ సఖి, నేను త్రాగను. నేను బ్రాహ్మణుల పిల్లను. మా ఇంటికి ప్రక్కనున్న జమీందారుడు కళ్ళు త్రాగుటకు అలవాటు పడెను. అతడు త్రాగినప్పుడు శరీరంపై బట్ట ఉన్నదో లేదో కూడా తెలుసుకొనడు. శిథిలతను పొందును. బురద కాలువలో పడినను, తల పగిలినను, గ్రామములో అగౌరవము కలిగినను తెలియదు. ఇట్లు 2-3 రోజులలో తిరిగి త్రాగుచుండును. ఇది మద్యపానం వలననే కదా. అందుచేతనే మద్యపానముచే చాలా ఆనందము కలుగును అని నేను ఊహించుచున్నాను. రాజకుమార్తె మరి ఒక సఖిని ప్రశ్నించెను. ఆమె ఇట్లు సమాధానము చెప్పెను, మాంసభక్షణముచే ఆనందము కలుగును. రాకుమారి, నీవు మాంసమును తినదవా? 2వ సఖి, లేదమ్మా, నేను జైన మతస్థురాలను. మా ఇంటి ప్రక్కనున్నవారు మాంసం తినెదరు. వారు మాంసమును తిని ఎముకలను పారవేయుదురు. వానిని కుక్కలు తినును. కుక్కలు తినిన తరువాత మిగిలిన వానిని కాకులు పొడుచును. కాకులు రుచి చూచిన అనంతరము చీమలు పట్టును. ఎముకల రుచి ఇంత గొప్పది అయినచో మాంసము రుచి ఇంకనూ ఎంత ఎక్కువగా ఉండునో. కావున మాంసము తిననచో ఆనందము కలుగును అని నా అభిప్రాయము. అనంతరము రాజకుమార్తె 3వ సఖి వైపు చూచెను. ఆమె చెప్పెను, విషయ సుఖము గొప్పది అని నా ఉద్దేశ్యము. రాకుమారి, నీవు విషయ సుఖమును అనుభవించితివా? 3వ సఖి, లేదమ్మా, నేను ఇంకా అవివాహితను. నా పొరిగింటి ఆమెకు వివాహమైనది. ప్రసవ సమయమున ఆమె ఇటుపైన భర్త ముఖము చూడనని ఒట్టు పెట్టుకున్నది. కానీ ఆగలేదు. సంవత్సరం దాటినదో లేదో తిరిగి ప్రసవ సమయము సమీపించినది. కావున విషయ సుఖమున ఎంతో ఆనందము కలదని అనుకునిచున్నాను. అంతటా రాజకుమార్తె 4వ సఖిని ప్రశ్నించెను. ఆమె దర్బారు గాయకి. ప్రపంచంలో ఎక్కువ సుఖము అసత్యము వలన కలుగును అని జవాబు చెప్పెను. రాకుమారి, అది ఎట్లు? 4వ సఖి, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు మీరు నాకు 1,25,000 రూపాయలు ఇచ్చినచో 1 సంవత్సరం తర్వాత సమాధానం చెప్పదను. రాకుమారి, ఇది జరగని పని. నా దగ్గర అంత ధనం లేదు. నాన్నగారిని అడుగుటకు సిగ్గు. రాకుమార్తె మాటలు విని అంతవరకు మాటను ఉన్న రాజు ఎదుటకు వచ్చెను. ఇదిగో ధనము అని ఆ గాయకి 1,25,000 రూపాయలు ఇచ్చెను. గాయకి 1 సంవత్సరం సెలవు తీసుకుని ధనము స్వీకరించి 2వ రోజున సారంగి తబలా వాద్యములతో 4 మనుష్యులను తీసుకుని దూరదేశమునకు పోయెను. అసలు ఆమె సౌందర్యవతి, కంఠము మధురము, గాన విద్య విశారద. కావున ఆ దూరదేశమున శ్వేత వస్త్రమును కట్టుకుని తులసిమాలను ధరించి వెళ్ళిన ప్రతి గ్రామమున బలమైన డేరా వేసి అపర మీరాబాయి వలె అభినయముతో పాటలు పాడుచుండగా నేత్రముల నుండి స్రవించు ఆనందాశ్రువులు ప్రజల హృదయములను ద్రవింపచేయుచుండెను. ప్రజలు, ఆహా, ఎంత పవిత్ర హృదయము! ఈమె యథార్థముగా మీరాబాయి అవతారము అనుట మొదలుపెట్టిరి. ఈ విధముగా ఆమె తన బృందముతో అనేక దేశములు సంచరించెను. ఆయా దేశవాసులకు పూజల చేత భజనల చేత భక్తిభావమును వృద్ధి పొందించుచో చివరకు భగవద్దర్శనము కూడా చేయింపసాగెను. తన డేరాలో ఒక చెప్పు జోడును వేలాడకట్టి ఉంచెడిది. భజన అనంతరము భక్తులను తనతో డేరాలోనికి తీసుకుని వెళ్ళేది. తాను ఆ జోడుపైన దృష్టిని నిగిడ్చి భగవద్దర్శనమైనట్లు భావన చేయుచో తన్మయత్వమును చెంది గద్గద స్వరముతో స్తోత్రము చేయుచుండెడిది. పిమ్మట ఆ చెప్పు జోడును చూపించి భక్తులతో ఇట్లన్నెడిది, చూడండి, సాక్షాత్తు శంఖచక్ర గదాధరుడుగు విష్ణు భగవానుడు భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు. అసలు నిక్కచ్చి అయిన తల్లిదండ్రులకు జన్మించిన వారికి
నిజరూపముతో కనిపించును. కృత్రిమములైన తల్లిదండ్రులకు జన్మించిన వారికి చెప్పుజోడు ఆకారముతో కనిపించును. అంతట దర్శనము చేయువారెల్లరూ తమ తల్లిదండ్రులు కృత్రిమములని చెప్పుకొనుటకు ఇష్టపడక చెప్పుజోడునే చూచుచున్నను భగవంతుడు నిజరూపముతో దర్శనమిచ్చుచున్నట్లు ఒప్పుకునుచో భక్తిభావముతో తన్మయత్వమును నటించుచుండెడివారు. వెలుపలికి వచ్చి, ఆహా, ఏమి మహానుభావురాలు! సాక్షాత్తు ఏమి మీరాబాయి అవతారమే! తన ప్రభావముచే భగవానుని చూపించుచున్నదే అని పలుకుచుండెడివారు. ఇట్లు ఆమెకు గొప్ప ప్రసిద్ధి దేశదేశములా వ్యాపింపసాగెను. చుట్టుప్రక్కలనున్న సంస్థానాధీశులు, వారి కుటుంబీకులు అందరూ వచ్చి ఆమెకు ఛత్ర చామరాది సామగ్రిని సమకూర్చి కొల్చిచుండిరి. ఆమె వైభవము పెరిగిపోయెను. ఆమె పాదపూజలు చేయించుకుని గురుమంత్రములను కూడా ఉపదేశించుచుండెను. 100 కొలది జనులు ఆమెకు సేవకులయ్యిరి. లక్షల కొలది రూప్యములు ఆర్జించెను. ఇట్లు అనేక రాజ్యములలో సంచారము చేయుచో ఆమె మొదట తాను బయలుదేరిన రాజ్యమునకు వచ్చెను. రాజుగారు ఆమె మహాత్మ్యమును విని ఆమె దర్శనము చేసుకొనవలనని తలచెను. ఎవ్విధముగా ఆమె రాజభవనమునకు వచ్చునో తెలుసుకుని ఆమెకు ప్రధానమంత్రి ద్వారా నిమంత్రణమును పంపెను. దాదాపు సంవత్సరం పూర్తియొగట చూచుకుని ఆమె రాజుగారి ఆహ్వానమును అంగీకరించెను. రాజు ఆమె సన్మానమునకు తగిన ఏర్పాట్లు చేసెను. భవనమంతయు ఆమె పట్ల వినయమును సూచించుచున్నట్లు అలంకరించబడెను. భజనాదుల అనంతరము భగవద్దర్శనమునకు సమయం ఏతించెను. అందరికంటే ముందు రాజుగారి వంతు వచ్చెను. ఆయన తన తల్లిదండ్రులు అపవిత్రులని అనుకునుదరేమోనని భయముచే చెప్పుజోడును చూచుచో భగవాను నిజరూపదర్శనమైనదని ప్రకటించెను. చాలా సంతోషించి శ్రీ విష్ణు భగవానుని దర్శనము చేయించి ఎంతయో ఉపకారం చేసినదని ఆమెను స్తుతించెను. ఆమెకు చాలా ధనం పారితోషముగా నొసంగి రత్నహారాదులతో సత్కరించెను. 2వ రోజుతో సంవత్సరం పూర్తి అయ్యెను. కావున ఆమె వేషము మార్చి తన నిజవేషముతో రాజభవనములోనికి వెళ్ళెను. రాజు ఆమెను చూచి ఇట్టెనెను, అసత్యమునందే ఆనందము సుఖము కలదని నిరూపించుటకు నీవు కోరిన గడువు నేటితో పూర్తి అయినది. నీవు ఎట్లు నిరూపించదవు? ఆమె చెప్పెను, మహారాజా, ఆ విషయం అట్లుండనిండు. తమరు నిన్న మీరాబాయి వద్ద ఎవరి దర్శనము చేసిరి? రాజు, దేవుని దర్శనము. ఆమె, నిజము చెప్పుడు, దేవుని దర్శనమా చెప్పుజోడు దర్శనమా? రాజు నిర్ఘాంతపోయెను. అంతటా ఆమె రహస్యము ప్రకటించుచో ఇట్లు చెప్పెను, మహారాజా, నేనే మీరాబాయి వేషం ధరించి ఆ ఆడంబరమంతయు చేసి తిని. నా మాట నిజమైనది. చెప్పుజోడును చూసి దేవుని చూచితిమని ప్రజలు చెప్పి పరమానందభరితురైలి. అటులనే తమరు కూడా చెప్పి మహానందమును వెల్లడించిరి. కావుననే అసత్యమున ఆనందము కలదని చెప్పి తిని. జనసమూహపు బుద్ధి రజస్తమోమయము. సురా విక్రీయతే స్థానే దధిక్షేరం గృహే గృహే. ఇటులనే మద్యము నిషిద్ధ పదార్థమైనందున ఎక్కువ ఖరీదునకు అమ్మబడును. దానిని సేవించుటకు చాలామంది అమ్ముచోటికి వెళ్ళి త్రాగి మత్తు వలన ఆనందమును అనుభవించుదురు. అదేవిధముగా పైన చెప్పిన గాయకిని మీరాబాయి అవతారముగా భావించి అసంఖ్యాకులకు ప్రజలు వెళ్ళి అసత్యపు భగవద్దర్శనానందమును అనుభవించిరి. పాలు పెరుగు ఉత్తమ పదార్థములైనను అవి తక్కువ వెలకు అమ్మబడును. అమ్మువారు వాటిని ఇంటి ఇంటికి తీసుకుని వెళ్ళి అమ్మెదరు. కబీరు పూర్ణజ్ఞాని, దేహాభిమాన రహితుడు. ఎవడేమి అయినను లక్ష్యము చెయ్యక ఓర్పుతో సంచరించడివాడు. కాని అజ్ఞానులు దేహాభిమాన పరాయణులై పైన చెప్పిన మీరాబాయి వలె తమ పరువు ప్రతిష్టలను ఇతరులచే అంగీకరింపచేసుకొనుటకు శ్రమపడెదరు. ప్రపంచమున సూక్ష్మబుద్ధి కలవారు కొలదిమంది మాత్రమే ఉందురు. చాలామంది సామాన్యులు ఉందురు. కావున సదా సద్వివేకము తేలిక కాదు. ఇందు ప్రజల దోషము లేదు. సామాన్యముగా ప్రజల బుద్ధి రజస్తమోగుణ విశిష్టము. కావున సత్యము తెలుసుకొనుట సామాన్యము కాదు. ఇది కలియుగ ప్రభావము. బృహన్నారద పురాణమున ఇట్లున్నది, అధర్మలోలుపాహ సర్వే. కలియుగమున అందరును అధర్మమును ప్రేమింతురు. వ్యాజ ధర్మరతాః సర్వే. అందరూ ధార్మికులుగా కనిపించుటకు ప్రయత్నించెదరు. విద్యాగ్రహణ శూన్యత్వాత్ అధర్మో వర్తతే పునః. విద్యను గ్రహించు శక్తి లేనందున అధర్మము ప్రచారములో నుండును. ఆ కారణములచే వేదశాస్త్రాధ్యయనము జరగనందున ధర్మాధర్మ విచక్షణ చేయు శక్తి కలుగక జనులు అధర్మ ప్రవృత్తులగుదురు. 2 రత్నవర్తకులుండిరి. వారిద్దరికీ మిక్కిలి స్నేహము. కాలాంతరమున వారిలో ఒకనికి వ్యాపారములో నష్టము కలిగెను. ఆ దెబ్బతో అతడు కొలిది కాలములో మరణించెను. పతి మరణించినందున భార్య చాలా దుఃఖించెను.
రోజు గడిచే ఉపాయము లేదు. నగలు అమ్మి రోజులు గడుపుచుండెను. ఇట్లు 10-15 సంవత్సరములు గడిచెను. కుమారుడు 18 సంవత్సరాల వాడయ్యను. ఆమె కుమారునికి 2 వజ్రములు ఇచ్చి తన భర్త స్నేహితుడకు రత్నవర్తకుని చెంతకు ఇట్లని కబురంపెను. ఈ 2 వజ్రములకు ఖరీదు కట్టి మాకు ధనమునిచ్చిన కొద్ది రోజుల కాలక్షేపమగును. కుమారుడు రత్నములను తీసుకుని వెళ్ళెను. వర్తకుడు పరీక్షించెను. అవి నకిలీ వజ్రములు, అసలు వజ్రములు కావు. కానీ ఆ సంగతి పైకి చెప్పలేదు. వీనిని ప్రస్తుతం మీ దగ్గరే ఉండనిమ్ము. మా వద్ద రత్న పరీక్ష నేర్చుకునుము. ముందు ముందు నీకు మేలు కలుగును. నేను నెలకు 25 రూపాయలు ఇచ్చెదను. వానితో నీవు నీ తల్లియు సుఖముగా కాలము గడుపుకునుడు. బాలునకు ఆ సంగతి మంచిగా తోచెను. తల్లి కూడా అది విని సంతోషించెను. అప్పటి నుంచి 5-6 సంవత్సరములలో అతడు రత్న పరీక్షను పూర్తిగా నేర్చుకును. అంతటా రత్నవర్తకుడు అతని దగ్గర నుండి ఆ వజ్రములను తెప్పించి పరీక్షించమని అతనికి ఇచ్చెను. కుమారుడు పరీక్షించి అవి నకిలీవి అని చెప్పెను. వర్తకుడు, సరిగా చూడుము, నీ తండ్రి గొప్ప రత్నవర్తకుడు. అతడు నకిలీ వజ్రములను తన చెంత నుండనివ్వడు. కుమారుడు అతి జాగ్రత్తగా పరీక్షించి అవి నకిలీ వజ్రములే అని చెప్పెను. అంతటా వర్తకుడు ఇట్లనెను, నీవు నా వద్దకు ఆ వజ్రములను తీసుకుని వచ్చినప్పుడే అవి నకిలీవి అని చెప్పినచో మీ అమ్మయు నీవును ఏమి అనుకునెదరు? ఇప్పుడు నీవు పూర్తిగా రత్న పరీక్ష తెలిసినది కనుకనే నీ ఎంట దాచి ఉంచిన వజ్రములు నకిలీవి అని గ్రహించగలిగితివి. ఇటులనే శాస్త్రజ్ఞానము ద్వారా నిజముగు ధర్మము తెలియనంత వరకు తమ అజ్ఞానయుక్తములగు పనులనే ధర్మకార్యములుగా మానవులు తలచెదరు. ధర్మకార్యములను తెలుసుకునుటకు శాస్త్రములు చదవవలెను. ఇంతలో దర్బారు నుండి ఒకరు వచ్చి నిత్యానందుల వారికి చెప్పిరి, ప్రకాశానంద స్వామి జూనాగఢ్ వెళ్ళవలసి ఉన్నది. వారి వద్ద కప్పుకొనుటకు చినిగిన బొంత మాత్రము కలదు. ఇది చలికాలము కావున అంతఃపురములో నుండి విలువైన రజాయి పంపినారు. ఆశ కలవాడు దరిద్రుడు. ఈ మాటలు విని నిత్యానందుల వారు ఇట్లనిరి, అరణ్యములో ఒక మహాత్ముడు బొంత కప్పుకుని ఉండెను. దానికి పెద్ద పెద్ద చిరుగులుండెను. ఒక రాజుగారు ఆ సమయమున పెద్ద సైన్యముతో ఆ మార్గమునే వెళ్ళుచుండిరి. వారు ఆ మహాత్ముని చూచిరి. కప్పుకొనుటకు సరియైన బట్ట లేకుండుట చూచి వజ్ర వైఢూర్యములతో అలంకరించబడిన తన సాలువాను తీసుకుని రమ్మని సిపాయిని ఆజ్ఞాపించెను. సిపాయి సాలువా తెచ్చి ఆ మహాత్ముని చెంతనుంచెను. ఒరే, ఇదిగోరా, నీ రోజు పండింది. మా మహారాజు గారు నీ యందు దయ కలిగి 2-3 లక్షల రూపాయల విలువ గల సాలువాను బహుమతిగా ఇచ్చిరి. మహాత్ముడు, దరిద్రునికి ఎవరికైనా ఇమ్ము. సిపాయి, ఊరి సన్యాసి, నీకేమైనా మతిపోయిందా ఏమి? ఆ మహాత్ముడు మాత్రం సాలువా తీసుకొనలేదు. అంతట సిపాయి రాజు వద్దకు వెళ్ళి, ఆ సన్యాసి వెర్రివాని వలె ఉన్నాడు, సాలువా తీసుకొనటలేదు, దరిద్రునికిమ్మని చెప్పుచున్నాడు అనను. ఈయన దరిద్రుడనియే కదా సాలువా ఇచ్చుచున్నాను అనుకుని ఆయన చెంతకు మహారాజు వచ్చి అడిగను, స్వామి, చలి వేయుచున్నది, మీ వద్ద ఏమీ లేదు, ఈ సాలువా కప్పుకొనుడు అని చెప్పెను. మహాత్ముడు, దరిద్రునికి ఎవనికైనా ఇమ్ము. మహారాజు, దరిద్రుడనగా ఎవరు? మహాత్ముడు, నువ్వు ఎవరవు? మహారాజు, నేను ఈ దేశపు రాజును. మహాత్ముడు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? మహారాజు, యుద్ధము చేయుటకు వెళ్ళుచున్నాను. మహాత్ముడు, యుద్ధము చేయవలసిన కారణము ఏమి? మహారాజు, రాజ్యం పెంచుటకు. మహాత్ముడు, నీ ఆదాయం ఎంత? మహారాజు, 3 కోట్లు. మహాత్ముడు, ఇంకనూ నీ ఆశ తీరలేదా? నీవు యుద్ధములో జయించి తీరదవను నమ్మకం ఏది? నీవే యుద్ధములో చనిపోయినచో? భర్తృహరి మహారాజు ఇట్లు చెప్పిరి, వయమిహ పరితుష్టా వల్కలైస్త్వం చ లక్ష్మ్యా సమయ పరితోషో నిర్విశేషో విశేషః సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా మనసి చ పరితుష్టే కోర్థవాన్ కో దరిద్రః. మాకు ఈ నారబట్టల వలన కలుగు సంతోషమే మీకు లక్ష్మి వలన కలుగును. సంతోషము ఉభయత్రా సమానము, భేదము ఏమీయూ లేదు. పేరాస కలవాడే దరిద్రుడు. మనస్సునకు సంతోషము కలిగినచో దరిద్రుడెవడు, ధనవంతుడెవడు? ఇట్లు ఆ మహాత్ముడు రాజును దరిద్రుడిగా నిరూపించెను. అంతటా ఆ రాజు సైన్యమును వెనుకకు పంపి ఆ మహాత్ముని సాంగత్యమున కొంతకాలము ఉండి ఉపదేశములను స్వీకరించి వెనుకకు మరలెను. మంచి చెడ్డలు మన దృష్టిని బట్టి ఉండును. వీరికి చలి సోకకుండా చేసుకునుటయే కావలసినది. మురికిదియో చినిగినదియో ఏదియో ఒకటి, అదే స్వామివారికి గొప్పది.
అంతట ప్రకాశానందుల వారిని జూనాగఢ్ పంపుటకు వీడ్కోలు ఏర్పాట్లు జరిగెను.